చూడండి అత్తమ్మ, నువ్వెలా చెప్పావో అలాగే మొత్తం పాలు పెరుగు వెన్న నెయ్యి కుండలు బండిలో పెట్టేశాను. మరింక ఏంటి నిలబడ్డావు? వెళ్ళి అబ్బాయిని పిలుచుకొనిరా. ఏమండి, ఎక్కడున్నారు? చెప్పేది జాగ్రత్తగా విను బాను. ఇవి తీసుకొని మధురకు వెళ్ళాలి, తెలుసు నాకు. ఇక అధికమైన ధనరాశి అది కూడా తీసుకురావాలి కదా. ఇదే కదా వ్యాపారి గారితో మాట్లాడుకున్నది. ఏమీ చింత అవసరం లేదు. నా పేరు బాను అని గుర్తుంచుకో. బాను ధనం తీసుకోకుండా తిరిగి రాడు. హే నారాయణ, మధురలో వీళ్ళందరికీ మంచి జరగాలి. ప్రణామాలు స్వామి. ఆయుష్మాన్ భవ నందరాజా. మేము విన్న విషయం ఏమిటంటే శ్రీమన్నారాయణుడి కరుణతో ఒక తేజస్వంతుడైన కుమారుడు జన్మించాడని. మీకు తెలిసిందా స్వామి? అది నారాయణుడి కృపే. స్వామి, మీరు మా ఇంటికి వచ్చి బాలుని ఆశీర్వదించాలి. మమ్మల్ని ధన్యులు చేయండి. క్షమించండి నందరాజా, నేను మీ ఇంటికి రాలేను. నా ఉద్దేశం ఏమిటంటే ఈరోజు మీ ఇంటికి నేను రాలేను. ఈరోజు ఏకాదశి కాబట్టి స్వామివారి కరుణతో నేను అనుష్ఠానం చేసుకోవాలి. తెలుసా కన్నా, ఇవాళ ఏకాదశి. ఇవాల్టి రోజున ఆశీర్వాదం లభించడం చాలా సౌభాగ్యం. ఏకాదశ అంటే ప్రతిసారిలాగానే కొబ్బరితో పెద్ద పెద్ద లడ్డూలు చేస్తావా అమ్మా? లేదు కన్నా, లడ్డూలు చేసేంత సమయం లేదు నా దగ్గర. బ్రాహ్మణ స్వామి వస్తూనే ఉంటారు. ఇంకా చాలా పనుంది నాకు. ఆ అనుష్ఠానం మీరు మా ఇంట్లో చేసుకోండి. నా విషయం మీకు బాగా తెలుసు కదా నందరాజా. శుభ్రత అనేది నాకు చాలా ముఖ్యమైనది. మరొకరింట్లో అనుష్ఠానం చేసుకోవటం నా వల్ల కాని పని. స్వామి, ఆ పూజ గదిలో మీకు అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. చిన్నదైనా కూడా అది కూడా మందిరమే కదా. అక్కడ మీరు మీ నియమ నిష్టలతో విధి విధానాలతో అనుష్ఠానాన్ని పూర్తి చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ ఏకాదశి లాంటి పుణ్యతిథి నాడు నా బాలుడికి ఆశీర్వాదం కూడా ఇవ్వచ్చు మీరు. ఆ బాలుణ్ణి నేను కలవాలనుకుంటున్నాను. అలాగే నందరాజా, నారాయణుడు ఇచ్చి ఇదే అయితే నా అనుష్ఠానాన్ని మీ ఇంట్లోనే చేసుకుంటాను. కానీ మీకు మా ముఖ్య విన్నపము. చెప్పండి స్వామి. పూజ గది శుభ్రత గురించి కాస్త జాగ్రత్తగా చూడండి. అలాగే. ఏం జరిగింది ప్రభు? మీరు దిగులుగా ఉన్నారు. అవును మురళి, బోల్డంత పని చేసి అమ్మ ఇప్పటికే అలసిపోయింది. పైనుండి అమ్మ పూజ గదిని మళ్ళీ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇంకా కొంచెం పని మాత్రమే మిగిలింది. అరే రండి రండి రండి. సుఖం ఐశ్వర్య నగరమైన మధురకు మీ అందరికీ స్వాగతం. మీకు చెప్పిన విధంగానే వ్యాపారి గారు మా దగ్గర ఉన్న మొత్తం పాలు పెరుగు వెన్న నెయ్యి సమస్తం తీసుకొచ్చాం. ఇక మీరు వీటిని స్వీకరించండి. మరోసారి తీసుకురావడానికి పెద్ద మొత్తంలో ధనాన్ని ఇప్పించండి. పెద్ద మొత్తం ధనరాశా? అంత తొందర ఏముంది? ముందు మీరు మా స్వామిని కలుసుకోండి. కానీ వ్యాపారి గారు, మేం మీతో కదా మాట్లాడి నిశ్చయించుకున్నాం. అవును, అక్కడ వ్యాపారానికి స్వామిని నేను, కానీ ఇక్కడ మధురలో వారు స్వామి. నాకు కూడా వ్యాపారానికి కూడా. అమ్మా,
నేను మీకు సాయం చేయనా? లేదు కన్నయ్య, నువ్వు వెళ్ళి కూర్చో. అమ్మా, వెన్న తిన్నాక శక్తి బాగా వచ్చేసింది. ఏ పనైనా పూర్తి చేసేస్తాను, నిజంగా. నువ్వింకా చిన్నవాడివి కన్నయ్య. పెద్దవాడివయ్యాక అమ్మకు సహాయం చేద్దు గాని. చిన్నవాడిని చిన్ని చిన్ని పనులు చెయ్యొచ్చు కదమ్మా. సరే తీసుకో, మొక్కలకి నీళ్లు పోయి. ఇంతింత పని ఒక్కదానివే చేస్తావా అమ్మా? అలసటతో శరీరం ముక్కలైపోతుంది. ఈ మధ్య గోపికలు కూడా రావడం లేదసలు అమ్మకు సాయం చేయడానికి. ఇక ఇంట్లోకి ఎవరైతే సాక్ష్యం తెస్తారో వారికే ప్రవేశం ఉంటుంది. లేదు, ఇప్పుడు వెళ్తే యశోద వదిన తిట్టి పంపించేస్తుంది. ఆవిడ కోపాన్ని ఎదురించి నిలబడే ధైర్యం లేదు నాకు. లేదు లేదు. కన్నయ్య మీద ఫిర్యాదులు చేయడానికి పరుగు పరుగునొస్తారందరూ. నాకు సహాయం అవసరం ఉన్నప్పుడు కనీసం అడగడానికి కూడా రావడం లేదు. ఇదెక్కడి మూర్ఖత్వం ప్రభు? అమ్మ పిలవాలనుకుంటుంది కానీ పిలవలేకపోతుంది. అలాగే గోపికలు రావాలనుకుంటున్నారు కానీ రాలేకపోతున్నారు. నువ్వేం చింతపడకు మురళి, చూస్తూ ఉండు, నేనేం చేస్తాను. జానకి, కన్నయ్య పిలిచాడు నన్ను. కన్నయ్య, నువ్వు నన్ను పిలిచావా? ఎవరు ఎవరిని పిలవలేదిక్కడ. లేదు వదినా, కన్నయ్య నన్ను పేరుతో పిలిచినట్లు అనిపించింది. మతి భ్రష్టు పడితే ఇలాగే అనిపిస్తుంది. వదినా, ఇంక కోపం వదిలేయొచ్చు కదా. ఎన్ని రోజులైపోయింది కన్నయ్యను కలవక. తను బాగా గుర్తుకొస్తున్నాడు. అవునా? కృష్ణుడి జ్ఞాపకం వస్తోందా? మరి వదినతో నా వెనకాలే కొంగు పట్టుకుని తిరిగేదానివి నేను గుర్తు రావడం లేదా? లేదు లేదు వదినా, నిన్ను కూడా రోజు గుర్తు చేసుకుంటాను, నిజంగా. ఇక చాలు, కబుర్లు చెప్పకు. నాకంతా తెలుసు. వెన్న దొంగ కథని నువ్వే కదా ప్రచారం చేసింది. నీకు ఇంట్లోకి ప్రవేశమే లేదు. నీకిదే దండన. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం ఏమిటో నీకు తెలుసు కదా కన్నయ్య. ఏదో ఒకటి చేయవా? ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళిక్కడి నుంచి. అమ్మా, జానకి నా మీద కదా ఆరోపించింది. శిక్ష నేను వెయ్యనా తనకి? ఆ కన్నయ్య నువ్వే వెయ్యి. నీకు శిక్ష ఏమిటంటే, మహాబ్రాహ్మణుల వారు తిరిగి వెళ్లే వరకు కూడా నువ్వు ప్రతి పనిలో నాకు అమ్మకు సాయం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ కష్టంగా ఉండే పనులు నువ్వే చేయాల్సి ఉంటుంది. చెప్పు, ఈ శిక్ష అంగీకారమేనా? హాహా, అంగీకారమే. నేను శిక్షిస్తుంటే నవ్వుతున్నావెందుకు? హా, అంగీకారమే. వదినా, నన్ను క్షమించేయి. వెళ్ళి గంప తీసుకురా, నేను ఊడ్చేస్తాను. బాగుంది ప్రభు. ఒకే బాణంతో 2 లక్ష్యాలని సాధించారు. అమ్మకు సాయం దొరికింది, ఇంకా ఇంట్లోకి జానకి ప్రవేశం కూడా అయిపోయింది. ఒక్కసారి నా స్వామికి కూడా మీ వెన్న రుచిని చూడనివ్వండి. ఎవరికి తెలుసు, అతి సంతోషంతో ఇంకా ఎక్కువ మొత్తం ధనరాశిస్తారేమో. ఇంకా అధిక ధనరాశ. సులక్షణ సంతోషపడిపోతుంది. నేను మీ స్వామిని కలవడానికి సిద్ధంగా ఉన్నాను.
ఆహా, మేము సిద్ధంగా ఉన్నాము. మేమందరం సిద్ధమే. అవును, మేమంతా సిద్ధంగా ఉన్నాం. సిద్ధమే. మేమంతా అవును, సిద్ధంగా మేమంతా సిద్ధమే. అంతా దోచేసుకుంటాను. అరే ఇంకెందుకు, రండి 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 రండి. అమ్మా కనీసం ఎప్పుడైనా చేయొచ్చు కదా పెద్ద పెద్ద లడ్డూలు. హే నారాయణ, స్వామివారికి శుభ్రమైన ఆసనం వేయనేలేరు నేను. అయ్యో అమ్మా, నా మాట వినిపించుకోవడం లేదు. నేను విన్నాను కన్నయ్య, కానీ ఇప్పుడు లడ్డూలు చేసేంత సమయం లేదు. స్వామివారు వెళ్ళిపోయాక అప్పుడు చూద్దాం. జానకి రా, నాకు సహాయం చెయ్యి. హా. రండి స్వామి, విచ్చేయండి. యశోదా, ప్రణామాలు స్వామి. సౌభాగ్యవతిగా వర్ధిల్లు. మీరు మా ఇంటికి విచ్చేశారు, మేము ధన్యులమయ్యాం. శ్రీమన్నారాయణుల సంకల్పం ఇది. వారే నన్ను పంపించారు. నందనయ్య, ఇలా ఇవ్వు. స్వామి ఆశీనులు కండి. జలం స్వీకరించండి స్వామి. వద్దమ్మా, అనుష్ఠానం పూర్తయిన తర్వాతే నేను జలము ప్రసాదాన్ని స్వీకరిస్తాను. అది శ్రీ నారాయణుల వారి కృపతోనే. ఇతనే కదా ఆ విశేషమైన బాలుడు. ఏకాదశి ప్రసాదంలో మీరు కొబ్బరి లడ్డూలు నివేదన చేస్తారా? అంటే తనేనా మీ కుమారుడు? ఎందుకు దాక్కుంటున్నావు కన్నా? స్వామివారికి ప్రణామం చేయి. సిగ్గుపడుతున్నాడు. కన్నయ్య, స్వామివారు నిన్ను ఆశీర్వదించడానికి అంత దూరం నుంచి వచ్చారు. నువ్వు కంగారు పడుతున్నావెందుకు? రాయిటు ప్రణామం చేయి. ఏం ఆలోచిస్తున్నావు కన్నయ్య? కాళ్లకు దండం పెట్టుకో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇది పట్టుకోండి. స్వామి, కన్నయ్య, అతిథితో ఇలా చేస్తారా ఎవరైనా? కానీ నాన్న, దీన్ని చేతిలో పట్టుకొని ప్రణామాలు ఎలా చేస్తాను నేను? ఇతనిలో దివ్యమైనది ఏమీ లేదు. కేవలం ఒక సాధారణ అమాయక బాలుడితడు. శ్రీమన్నారాయణుడి కృపతో. ప్రణామాలు స్వామి. ఆయుష్మాన్ భవ. తమ రాజపుత్రుడు అందరికీ ఇష్టడుగానే ఉంటాడు. నేనే అనవసరంగా ఊరివాళ్ల మాట నమ్మేశాను. ఇక ఆజ్ఞనివ్వండి నందరాజా. ఇక ఏకాదశి అనుష్ఠానం పూర్తి చేసుకోవాలి. కాస్త ఆగండి స్వామి, అనుష్ఠానానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాను. కన్నయ్య కూడా కాసేపు మీతో గడిపే సమయం లభిస్తుంది. కన్నయ్య, ఇలా రా. రా, విసిగించొద్దు. ఇక నీ ప్రశ్నలతో అస్సలు విసిగించొద్దు, సరేనా? అర్థమైందా? వెళ్ళు. స్వామి, అనుష్ఠానానికి ఏం నివేదన చేయమంటారు? చేయాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. కేవలం కోరిన కొబ్బరి, కాస్త బెల్లం కావాలి అంతే. శ్రీనారాయణుల కృపతో. ఆజ్ఞ ఇవ్వండి స్వామి. నిజంగానే ఇది నా కోరికే బ్రాహ్మణ స్వామి. రండి రండి. అరే రండి, భయపడకండి. మీ ఆజ్ఞానుసారం గోకులం నుంచి కొందరు అతిథులొచ్చారు.
అలాగే వారితో పాటు చాలా మొత్తంలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. పరమానంద, గోకులం యొక్క ఈ విశేష పదార్థాలు రుచి చూడాల్సిందే. ఇంకా చూస్తున్నారేంటి? మహారాజు గారికి మీ బహుమతిని అందచేయండి. తీసుకోండి, మీరందరూ కూడా రుచి చూడండి. గోకులం యొక్క విశేష పదార్థాలు. బాగుంది, చాలా బాగుంది. ఏమన్నారు ఊరివాళ్ళు? చూస్తే చాలు చాలా తృప్తి కలుగుతుందని. దివ్యమైనవాడు, విశేషమైనవాడు. ఇంతవరకు ఎలాంటి విశేషతత్వం లాంటి అనుభూతి నాకు కలగలేదు శ్రీమన్నారాయణుల కృపతో. వీరు మీకు చాలా గొప్ప భక్తుల్లాగా ఉన్నారు ప్రభు. మాటి మాటికి మీకు ప్రణామం చేస్తున్నారు, అయినా కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నారు. ఎందుకంటే వీరు ఇంకా పూర్తిగా సమర్పణ ఇప్పటి వరకు చేయలేదు మురళి. అక్కడెందుకు నిలబడ్డావు? ఇలారా, ఇక్కడికి వచ్చి కూర్చో శ్రీమన్నారాయణ కృపతో. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? తప్పకుండా అడుగు. ధన్యవాదాలు స్వామి. శ్రీమన్నారాయణుని కృపతో. కేవలం సాధారణమే కాదు, అల్లరివాడు కూడా ఈ బాలుడు. కొంచెం చోటివ్వండి స్వామి. అమ్మ చెప్పింది మీరు తీర్థయాత్రలు చేసిన వారని. తీర్థయాత్ర అంటే ఏంటి? ఏదైనా తీర్థస్థలానికి వెళ్ళడాన్ని తీర్థయాత్ర అంటారు. తీర్థస్థానం అంటే ఏంటి? తీర్థస్థానం అంటే అర్థం, ఏ స్థలంలోని పవిత్ర జలంలో మునిగి లేచిన ఎటువంటి మానవుడైనా ఈ లోకంలోని భౌతిక స్థితిలోంచి ఆధ్యాత్మిక స్థితి వరకు సహజత్వంలో చేరుకోగలుగుతాడు. ఒక్కొక్కసారి తన ఆరాధ్య దైవమైన భగవంతుని కూడా చేరుకోగలుగుతారు. అంటే శ్రీమన్నారాయణుని కలుసుకున్నారా? నాకు కోరిక చాలా ఉండేది బాలక. అయినప్పటికీ శ్రీమన్నారాయణ్ణి కలుసుకోవడం అంత తేలిక కాదు. లేదు లేదు స్వామి, శ్రీమన్నారాయణుని కలవడం చాలా సులభం. అమ్మ ఇంట్లోని మందిరానికి వెళ్ళి కలుసుకుంటుంది. మరి అది కూడా తీర్థస్థానమే కదా? ఒక్క విధంగా నిజం. అంటే ఎవరైతే మీకులాగా దూర తీర్థస్థానాలను వెళ్ళలేని వారైతే వాళ్ళు ఇంటి మందిరంలోనే యాత్ర చేసుకోవచ్చు కదా, మన శ్రీమన్నారాయణుని కలుసుకోవచ్చు కదా. ఎంత బాగుంటుంది! నిజంగా శ్రీమన్నారాయణని కలుసుకోవడం ఇంత సులభమైతే శ్రీమన్నారాయణ కృపతో. స్వామి, అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక మీరు అనుష్ఠానం ఆరంభించవచ్చు. మీరు కూడా అమ్మలాగా సులభ ఉపాయాన్ని ఉపయోగించండి. ఎవరికి తెలుసు, మీకు తీర్థస్థానాల్లో దొరకనిది ఇక్కడ దొరుకుతుందేమో శ్రీమన్నారాయణుని కృపతో. అయ్యో ఆపు. మీరు వీడి మాటలు పట్టించుకోకండి స్వామి. ఒక్కొక్కసారి కాస్త అతిగా మాట్లాడేస్తుంటాడు. స్వామి, ఇంకేదైనా సేవ
ఎంత అవసరమో అవన్నీ ఉన్నాయమ్మా. ఈ బ్రాహ్మణుడికి ఇంకేం కావాలి? శ్రీమన్నారాయణ కృపతో కేవలం కాస్త ఏకాంతాన్ని ఇవ్వండి. దాంతో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏకాదశి అనుష్ఠానం పూర్తి చేయగలుగుతాను. ఇంకేదైనా అవసరం ఉంటే దయచేసి చెప్పండి. మీరు కూడా అమ్మలాగా సులభ ఉపాయాన్ని ఉపయోగించి చూడండి స్వామి. ఎవరికి తెలుసు, తీర్థస్థానంలో దొరకనిది అది ఇక్కడ లభిస్తుందేమో శ్రీమన్నారాయణుని కృపతో. ఆ చిన్న బాలుడికి శ్రీమన్నారాయణ దర్శనం గురించి ఏం తెలుసునని? అంత సులభమా ఏమిటి? నా వ్రతాన్ని స్వీకరించండి నారాయణ. నా భక్తిని స్వీకరించండి. నాపై మీ కరుణ దృష్టి ఎల్లప్పటికీ ఉండేలా చూడండి. నివేదన చెయ్యండి. ఇచ్చేయండి స్వామి. నా నివేదన స్వీకరించండి. ఏం చేస్తున్నావు నువ్వు? పరమానంద, నువ్వు చెప్పిన దానికంటే ఈ ఉత్పత్తులు ఎంతో అధికంగా ప్రసన్నతనిచ్చే యోగ్యత కలిగి ఉంది. మహారాజా, నేను ప్రసన్నుడనయ్యాను. వాళ్ళు తెచ్చిన మొత్తం పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఇంకా వాళ్ళ సమస్తం నీకు ఇస్తామని మాటిచ్చి ఉన్నారు. మహారాజా, తర్వాతి దానికి మళ్ళీ ముందుగా ధనాన్ని ఇస్తే గనుక. ముందుగా ధనమా? నువ్వు వీళ్లకు ముందుగానే ధనాన్ని ఇవ్వలేదా పరమానంద? ఇచ్చారు. అది ఈసారి కోసం. తర్వాతి దానికి ఈసారి తర్వాత ఇంకెన్నిసార్లు? తప్పకుండా అది ముందుగా ఇచ్చే ధనరాశే. అది ఒక్కసారికి కాదు, మొత్తం చెల్లింపది. ఇక మీరందరూ ఎలాంటి మూల్యం లేకుండా జీవితాంతం మీ మొత్తం పాలు, పెరుగు, నెయ్యి, వెన్న మీది అన్నది సమస్తం మధురకు రావాలి. అరే, నా వైపు ఎందుకు చూస్తున్నారు? ఇదే కదా మన మధ్య నిర్ణయించబడింది. అంతేకాకుండా మీరందరూ నారాయణుడిపై వాగ్దానం కూడా చేశారు కదా. లేదు లేదు మహారాజా, ఇదంతా అసత్యం. వ్యాపారి గారు నిజం చెప్పట్లేదు. మహారాజా, స్వయంగా మీరే ఆలోచించండి. జీవితాంతం పాలు, పెరుగు, వెన్న, నెయ్యిల మూల్యం ఇంత తక్కువ ఎలా ఉంటుంది చెప్పండి? ఇది నారాయణుడిపై శపథం చేయడానికి ముందు ఆలోచించుకోవాల్సింది. మహారాజా, మహారాజా, ఇది అన్యాయం మహారాజా. ఇంత దుస్సాహసమా? నా రాజభవనంలో, రాజసభలో అందరి ముందు నాపై నమ్మక ద్రోహ ఆరోపణ చేస్తున్నారా? నువ్వేం చేస్తున్నావు? మరి మీరేంటి చేస్తున్నది? నివేదన చేశాక కాసేపు ఆగాలి కదా. నారాయణుడిని నివేదన తిననివ్వండి. కానీ నువ్వు నారాయణుడు కాదు కదా. కన్నయ్య, ఏంటి నువ్వు చేస్తున్న పని? క్షమించండి బ్రాహ్మణోత్తమ. తప్పు నాదే స్వామి. విషయం ఏమిటంటే, ఇవాళ ఏకాదశిని తెలిసినప్పటి నుంచి కొబ్బరి లడ్డు కావాలన్నాడు. కాస్త సమయం లేకపోవడంతో నేను చేయలేకపోయాను.
నేను వేరే కొబ్బరి బెల్లం తీసుకొస్తాను. పద. నువ్వు కొంచెం కూడా నీ మనసును ఆపుకోలేవు కదా. చెప్పాను కదా స్వామివారి వెళ్ళిపోయాక లడ్డు చేస్తానని. జానకి, త్వరగా ఇంకో కొబ్బరికాయ తీసుకురావా, అలాగే బెల్లం కూడా. అలాగే. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి వ్యవహారం బాగోదు. అసలు నేనేం చేశానమ్మా? నేనేం చేశానమ్మా? తెలివిగల వాళ్ళ ప్రవర్తిస్తూ ఉంటావు. మరి ఇవాళ ఒకసారి స్వామి చేతికి చెంబునిస్తావు, ఇంకొకసారి అంత పెద్ద బ్రాహ్మణుల వారికి జ్ఞానం ఇస్తుంటావు. ఇక నివేదన లడ్డు కూడా తింటావా? మాట్లాడుకొని ఇక్కడ కదలకుండా కూర్చో. అస్సలు కదలొద్దు. ఆయన పిలిచినా వెళ్ళొద్దా? నేను పిలిస్తే అది వేరే విషయం. దానికంటే ముందు అస్సలు కదలొద్దు, లేకపోతే చూడు. వదినా, ఇదిగో. జానకి, చూస్తూ ఉండు, ఎటు పోనివద్దు. ఓ అమ్మ కాపలా మనిషి, అలా ఎందుకు చూస్తున్నావు? నిన్నే చూస్తున్నాను. ముందేమో పిచ్చి పని చేశావు, తర్వాత ఎంతో అమాయకుడిలా ఉంటావు. అసలేం చేయనట్టు. అమాయకుడినే నేను. అవునా? నాకు తెలుసు నీ అల్లరి. మాటల్లో పెట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. లేదు లేదు, నేను అమ్మ ఆజ్ఞాబద్ధుణ్ణి. నన్నెవరైనా పిలిచేంత వరకు ఇక్కడే కూర్చునుంటాను. లడ్డూలు తినాలని ఎంతగా అనిపించినా సరే. ఆలస్యానికి క్షమించండి ప్రభు. ఈ బాలకుడు అమాయకుడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, కానీ ఏం చేయాలి ఏం చేయకూడదో తెలియదు తనకి. విచ్చేయండి స్వామి, నైవేద్యం స్వీకరించండి. విచ్చేయండి స్వామి, నైవేద్యం స్వీకరించండి. జానకి, వినిపించిందా? వారు నన్ను పిలుస్తున్నారు. ఎవరు పిలవడం లేదు. మాట్లాడకుండా కూర్చో, లేదంటే మీ అమ్మ నన్ను తిడుతుంది. విచ్చేయండి స్వామి, నైవేద్యం స్వీకరించండి. అమ్మ చెప్పింది కదా, ఎవరైనా పిలిస్తే వెళ్ళవచ్చని. బ్రాహ్మణ స్వామి కేవలం పిలవడమే కాదు, నైవేద్యం స్వీకరించమని కోరుకుంటున్నారు కూడా. విచ్చేయండి స్వామి, నైవేద్యం స్వీకరించండి. సరే, ఒక మాట చెప్పనా? మీ ఇంట్లో వెన్న చాలా రుచిగా ఉంటుంది. అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా మా ఇంటికొచ్చి దొంగతనం చేసినందుకు? యశోద వదినా, తను ఒప్పుకుంటున్నాడు దొంగతనం చేసినందుకు. తనెక్కడికి వెళ్ళిపోయాడు? అరే, అయ్యో నారాయణ, నన్ను మళ్ళీ ఇరికించేశాడు. నైవేద్యం పెట్టినప్పుడు భగవంతుడిని హాయిగా తిననివ్వరెందుకు? ఇంత త్వరగా తినడం కూడా కష్టమే అవుతుంది. చాలా అల్లరి పిల్లాడు వీడు. మళ్ళీ వచ్చాడు శ్రీమన్నారాయణ కృపతో. నేను మీ కోరిక మీదే వచ్చాను. మీరు పిలిచినప్పుడు కాస్త సమయం కూడా ఇస్తూ ఉండండి నివేదన స్వీకరించడానికి. నేనెప్పుడు నిన్ను పిలిచాను? ఇప్పుడే కదా పిలిచింది. వచ్చేయండి స్వామి, నైవేద్యం స్వీకరించండి. నమ్మలేకపోతున్నాను. ఎంతటి మూర్ఖుడి బాలకుడు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమైనా నారాయణుడువా? వీడు లోపలికెలా వచ్చాడు? లే కన్నయ్య, లేకు. అమ్మా, వద్దని చెప్పాను కదా, అక్కడి నుంచి కదలొద్దన్నానా? కానీ అమ్మ, నువ్వే కదా చెప్పింది ఎవరైనా పిలిస్తే వెళ్ళవచ్చని. మీరు పిలిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. కానీ నేను శ్రీమన్నారాయణుడి ఆవాహన చేశాను. మా అమ్మ అంటుంది చిన్నపిల్లలు శ్రీమన్నారాయణుని రూపమని. కన్నయ్య, ఇవాళ చాలా అతిగా చేశావు. స్వామివారి అనుష్ఠానం పూర్తి చేయనివా నువ్వు? వద్దులేండి నందరాజా, నేనే వెళ్ళిపోతాను.
నా అనుష్ఠానం ఊరి ఆలయంలో పూర్తి చేసుకుంటాను. అలా అసలు చేయకండి స్వామి. మీరు అనుష్ఠానం పూర్తి చేయకుండా వెళ్ళిపోతే మాకు చాలా పాపం తగులుతుంది. అవును స్వామి, మేము మీలాంటి బ్రాహ్మణులకు సేవ చేయలేకపోతే కళంకితులమైపోతాము. మీ అనుష్ఠానం ఇక్కడే పూర్తి చేసుకోండి. వీణ్ణి నేను చూసుకుంటాను. మీ అనుష్ఠానానికి ఎలాంటి విఘ్నం రాకుండా నేను చూసుకుంటాను. నేను ఇప్పుడే వేరే సామాగ్రి తీసుకొస్తాను. పద. నేను వీడిని రోహిణి అక్క ఇంట్లో వదిలేసి వస్తాను. జానకి చూడలేదు వీడిని. యశోద, వీడు అక్కడ కూడా ఉండడు. నేను అన్నయ్య ఇంట్లో దింపేసి వస్తాను. పద. ఇక్కడ మీకు ఎవ్వరూ అన్యాయం చేయలేదు, ఎలాంటి మోసం కూడా చేయలేదు. కేవలం వ్యాపారం చేశారు. గుర్తు తెచ్చుకోండి, ఏమని ప్రమాణం చేశారు మీరు? అందులో ఎక్కడైనా ఏ ధనరాశి గురించిన మాట ఉండిందా? లేదు కదా. అందుకని మీరు ఆ ప్రమాణం ప్రకారం ఎలాంటి మూల్యం తీసుకోకుండా జీవితాంతం మీ మొత్తం పాలు, పెరుగు, నెయ్యి ఇంకా వెన్న, మీ సమస్తం నాకిస్తున్నారు. మహారాజా, ఈ అఘాయిత్యం మహారాజా, మాపై దయ చూపించండి. మా దగ్గర ఉన్నవి ఈ పాలు, వెన్న మాత్రమే. మహారాజా, మాకు సరైన మూల్యాన్ని ఇప్పించండి. లేదంటే నా భార్య నన్ను ఇంట్లోకి రానివ్వదు మహారాజా. మహారాజా, మా జీవితానికి ఉన్నది కేవలం ఇదొక్కటే మార్గం. మహారాజా, మహారాజా, కాస్త దయ చూపండి మాపై. మా భార్య బిడ్డలు ఆకలితో చచ్చిపోతారు. ఇలాంటి అన్యాయం దయ చూపండి మహారాజా. మహారాజా చూపండి, మాపై దయ చూపండి మహారాజా. ఇలాంటి అన్యాయం చేస్తే మీకేం లభిస్తుంది మహారాజా? చూపండి మహారాజా, దయ చూపండి. ఉపనందనన్నయ్య. నందా, నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. నువ్వే వచ్చేసావు. రా 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 రా, లోపలికి రా. రండి రండి నందా. ఏంటి విషయం? అంతా క్షేమమే కదా? లేదన్నగారు, ఇది ఈ కన్నయ్య ఉన్నాడు కదా, వీడు నాన్నను తలుచుకునేలా చేసి తీరుతాడు. నువ్వు ఇక్కడే కూర్చో. ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. చాలా అల్లరివాడైపోయాడు అన్నగారు. అది సరే, ఇదంతా వదిలేయండి. మీరు నన్ను కలవడానికి వస్తున్నా అన్నారు. ఏదైనా ముఖ్యమైన విషయమా? మన ఊరు వాళ్ళు మధురకు వెళ్ళారు. వాళ్ళ నుంచి ఏదైనా వార్త వచ్చిందా? లేదు లేదు, ఊరు నుంచి మధురకు వెళ్ళిన వారి నుంచి ఎలాంటి కబురు రాలేదు. మీరెందుకు ఇంత విచారంగా కనిపిస్తున్నారు? విచారించవలసిన విషయమై చుట్టుపక్కల పచ్చదనం అంతా ఎండిపోతుందని వార్త వచ్చింది. పశువుల కాపరులు పశువుల మేత కోసం దూరంగా వనంలోకి తీసుకెళ్లేవారు. ఇప్పుడు అక్కడ కూడా వనాలు ఎండిపోవడం ఆరంభమైంది. ఏ నారాయణ, మరి మన గోకులం పరిస్థితి ఏంటన్నయ్య? గోకులం ఇంకా చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి గురించే నేను ఆందోళన పడుతున్నది. త్వరలోనే దాని ప్రభావం మన గోకులంపై కూడా పడుతుంది. ఇచ్చేయండి ప్రభు, నివేదన స్వీకరించండి ప్రభు. ఈ బ్రాహ్మణ స్వామి కూడా అచ్చం గోపికలలాగే ఉన్నాడు. ముందు వాళ్లే రమ్మంటారు, తర్వాత మాట మార్చేస్తారు. నేనెప్పుడు పిలిచానని. ఏమైందో ఏమో, 2 రోజుల నుంచి కృష్ణయ్య కనిపించడమే లేదు. ఎవరింటికి రాలేదు, వెన్న దొంగతనం కూడా చేయలేదు. అతని ఆరోగ్యం బాలేదు కదా, ఏదైనా దెబ్బ తగిలిందేమో. మనం వెళ్ళి చూడాల్సిందే. వెన్న దొంగ అని నిందలు వేశాక మనల్ని కలవనిస్తుందా అసలు యశోద? కానీ అత్తయ్య,
మనం ప్రయత్నం చెయ్యాలి కదా. జానకికి నందభవనంలో ప్రవేశం లభించింది. ఇంకా ఎవరో ఒక గొప్ప వ్యక్తి కూడా వచ్చారు మందిరంలో పూజ చేయడానికి. నీకు అన్నీ తెలుసు ఏంటి? చాటుగా చూస్తున్నావా? లేదు లేదు, నేను అక్కడి నుంచి వస్తుంటే అటు చూపు పడిందంతే. ఏదేమైనా సరే మంచి కబురే తెచ్చింది. ఎవరికి తెలుసు ఇదే సాకుతో మనందరికీ ప్రవేశం లభిస్తుందేమో. పదండి. కన్నయ్య, వీడెక్కడికి వెళ్ళిపోయాడు? అదేంటి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు కదా? కన్నయ్య, 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 కన్నయ్య! క్షమించండి స్వామి, ఈరోజు పదే పదే అనుష్ఠానంలో విఘ్నాలు వస్తున్నాయి. అయినప్పటికీ మీకు తెలుసు నా శ్రద్ధ, నా భక్తి సంపూర్ణంగా స్వచ్ఛమైనది, నిజమైనది. అందుకే కరుణించండి స్వామి, విచ్చేయండి. ఈ నైవేద్యం స్వీకరించి ఈ భక్తుణ్ణి కృతార్థుణ్ణి చేయండి. దర్శనం ఇవ్వండి స్వామి. నాకు కూడా నమ్మకం కలుగుతుంది మిమ్మల్ని కలవడం ఎంత సులభం అని. ఏ విధంగా అంటే ఆ బాలుడు చెప్పిన విధంగా. మిమ్మల్ని భక్తవత్సలుడని అంటారు కదా స్వామి. ఈ భక్తుడి విన్నపం స్వీకరించండి. దర్శనం ఇవ్వండి, దర్శనం ఇవ్వండి. ఇదే నమ్మకం సమర్పణల ఆలస్యం ఉండింది మహర్షి. కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 మురళీ మనోహర కృష్ణ గోపాల గోవింద హే దామోదర శ్రీ కృష్ణ కన్నయ్య, నీ పరమ సత్యాన్ని నేనెలా మర్చిపోయాను స్వామి? అరే, నువ్వు మళ్ళీ వచ్చేసావా? మీరింత భక్తితో ప్రేమగా పిలిస్తే రావాల్సి వస్తుంది కదా మరి. ఒకే మాటను ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను నిన్ను పిలవలేదు. నేను స్వామి శ్రీ నేనే కదా శ్రీమన్నారాయణుణ్ణి. ఏమైంది స్వామి, ఇంకా గుర్తుపట్టలేదా మీ శ్రీమన్నారాయణుణ్ణి? స్వామి, నిజంగా మీరు నా ముందే ఉన్నారా? ఎవరికి తెలుసు, తీర్థస్థలాల్లో దొరకనిది అది ఇక్కడ దొరుకుతుందేమో శ్రీమన్నారాయణుని కృపతో. మీరు నిజం చెప్పారు స్వామి. మిమ్మల్ని కలవడం చాలా సులభం. కానీ నేను తెలివిలేని వాడిని, అర్థం చేసుకోలేకపోయాను. మిమ్మల్ని అమాయకుడు అంటూ వచ్చాను. మీరు ఎదురుగా ఉన్నా నేను గుర్తుపట్టలేకపోయాను. నన్ను క్షమించండి ప్రభు. నా తప్పుని మన్నించండి ప్రభు. మీ పూజ కోసం మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను, కానీ మిమ్మల్ని ప్రసాదం స్వీకరించకుండా ఆపేశాను. మరి ఇప్పుడైనా తినిపించండి మహాత్మా, శ్రీమన్నారాయణుని కృపతో.
స్వామివారు పిలుస్తున్నారు. లోపలికి అస్సలు వెళ్ళనివ్వను నిన్ను. నువ్వు ఇది చెప్పు, నాన్న నిన్ను ఎలా రానిచ్చారు? నిజంగా అమ్మా, స్వామివారే నన్ను పిలిచారు. నాకైతే వినిపించలేదు. ఇది మాత్రం అనొద్దు. స్వామివారు నారాయణుణ్ణి పిలిచారు, పిల్లలు నారాయణ స్వరూపం అని. నేనే పిలిచానమ్మా. స్వామి, స్వామి, ఇప్పుడు మీకు నేనెవరో నిజం తెలుసు, కానీ దయచేసి అమ్మకు తెలియనివ్వకండి. నేను తనకి ఎప్పుడూ కుమారుల్లానే ఉండాలనుకుంటున్నాను. ఒక మామూలు కన్నయ్యను. దాంతో ఆవిడ ప్రేమ వర్షం ఎప్పటికీ కురుస్తూనే ఉంటుంది. స్వామి, వీడెప్పుడూ ఇలా చేయలేదు. ఇవాళ అసలు వీడికి ఏమైందో? ఇది అల్లరి కాదు యశోద, ఇది స్వామి లీల. స్వామి, మీరు అనుష్ఠానం పూర్తి చేసుకోండి. వీడి విఘ్నం కలిగించకుండా నేను చూసుకుంటాను. లేదమ్మా, తను విఘ్నం కలిగించడానికి కాదు, అనుష్ఠానం పూర్తి చేయించడానికి వచ్చారు. ఈ నిజాన్ని నేనెవరికీ చెప్పను స్వామి. మీరు నా కళ్ళు తెరిపించారు. నాకిది మాత్రం చాలు. నేను ధన్యుణ్ణయ్యాను. ఇదేమిటి స్వామి, ఏం చేస్తున్నారు? నారాయణుడి నివేదన కన్నయ్యకు ఎందుకు తినిపిస్తున్నారు? నేను ఎల్లప్పుడూ చెప్తుంటాను, ఏది జరిగినా శ్రీమన్నారాయణ కృపతోనే జరుగుతుందని. కానీ నేను నారాయణుడి కోరికనే కాదనుకున్నాను. స్వామివారు పొరపాటున నా నిజం చెప్పరు కదా? కొంచెం సమయం పట్టింది, కానీ అర్థమైందమ్మా. పిల్లలే శ్రీమన్నారాయణ రూపమని. చూసావా అమ్మా, నేను చెప్పాను కదా. ఈరోజు కన్నయ్య నాకు ఒక పెద్ద గుణపాఠం చెప్పారు. నిజంగా స్వచ్ఛమైన శ్రద్ధ, భక్తితో ఎవరైనా సరే నారాయణుడి పాదాలకు అర్పించుకుంటే శ్రీమన్నారాయణుడు చాలా సులభంగా వారికి దర్శనమిస్తారు. ఒక్కొక్కసారి ఒక చిన్న బాలుడి రూపంలో ఎదురొస్తారు. నారాయణుని పొందటానికి ఏ తీర్థానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఏ పవిత్ర నదిలో మునగాల్సిన ఆవశ్యకత లేదు. వారిని పొందడానికి కావాల్సింది కేవలం నిజమైన శ్రద్ధ, నిజమైన భక్తి, ఇంకా సంపూర్ణ సమర్పణ. నేను తనని ఆశీర్వదించాలని వచ్చాను, కానీ తనను కలిసి నేనే ధన్యుణ్ణైపోయాను. ఏమిటిది ఇలా మాట్లాడుతున్నారు? కన్నయ్యను కలిసి ధన్యుడైపోయానంటే అర్థం ఏంటి? అయితే ఆశీర్వాదం ఇవ్వండి. తేజవంతుడు కావాలని, ఇంకా ఎవ్వరి చెడు దృష్టి పడకూడదు అని. ప్రణామం. ఆయుష్మాన్ భవ. నందరాజా, ఇక నాకు అనుమతినివ్వండి. రండి స్వామి. కళ్యాణమస్తు. రండి. ఇలా ఇవ్వు. కానీ అమ్మా, ఇలాంటి అన్యాయం దయచూపండి మహారాజా. దయచూపండి మాపై దయచూపండి మహారాజా. ఆపండి. ఇక చాలించండి. కంసుడు మరీ అంత నిర్దయుడు కాదు. మీరందరూ ఇంతగా ఆందోళన పడుతున్నారంటే నా దగ్గర ఒకే ఒక ఉపాయం ఉంది.
నేను మిమ్మల్ని ఈ నిశుల్క వ్యాపారం నుంచి ముక్తినివ్వగలుగుతాను. ఒకవేళ గోకులరాజు నందుడు తన కుమారుడితో పాటు ఇక్కడికొస్తే గనక చూస్తూనే ఉండిపోతాను. ఇలాగే తిరిగి చూస్తూ ఉండు కన్నయ్య. కన్నయ్య, దారిలో నడిచేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు, ముందుకు చూడు. అది నీపై నిందలు వేసేవారిని అస్సలు చూడకూడదు. పద లోపలికి. ఎందుకు? ఎందుకంటే మీ కన్నయ్య మా మనసులో ఉంటాడు కాబట్టి. ఎందుకంటే మీ కన్నయ్య మా మనసుని దోచేశాడు యశోద గారు. వాడు వెన్న దొంగ కదా ముందే, ఇప్పుడు మనసులు కూడా దోచేస్తున్నాడా? లేదు లేదు వదినా, తన అన్నదానికి అర్థం కన్నయ్య అచ్చం మీ పోలికే అని. ఏ విధంగా మనసుల్ని దోచే నవ్వు మీకుందో అలాగే తనకు కూడా ఉందని. మీకు అందమైన కళ్ళున్నాయి కదా, అలాగే తనవి కూడా. కస్తూరి, సావిత్రి, మీరు ఎంతైనా ప్రయత్నం చేసుకోండి, నన్ను మార్చడం మీ వల్ల కాదు. పై పై వెన్న పూతలు అస్సలు అవసరం లేదు. అయితే కన్నయ్యని కలుసుకొనిస్తారా మీరు? ముందే చెప్పాను కదా, నా ఇంటికి రావాలంటే మీ తప్పులు మీరు ఒప్పుకోండి. కన్నయ్యని కలవాలంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించాల్సిందే. ఒక ఉపాయం ఉంది వదినా, చిన్నమ్మ, మనందరం ఇక్కడే కూర్చుని పోదాం. కన్నయ్య ఎప్పుడో అప్పుడు రావాల్సిందే కదా. కలుసుకునే ప్రశ్నే లేదసలు. ముందేమో నిందలు వేస్తారు, తర్వాత ప్రశంసలు చేస్తారు. యశోద అమాయకురాలని ఒప్పుకుంటుందనుకుంటున్నారా? అస్సలు ఒప్పుకోను. ఈసారి నేను అస్సలు ఒప్పుకోను. ముందేమో రాముడు వెనకే ఉండేవారు, ఇప్పుడు నా కన్నయ్య వెనక పడ్డారు. నువ్వేంటి వింటున్నావు? నువ్వు కూడా వాళ్ల వెనకాలే కదా. వదినా, నేను రేపు మళ్ళీ రావచ్చు కదా? రావాల్సిందే. ఒక్క రోజులో శిక్ష అంతా అయిపోతుందా? నిజం చెప్పాడు కన్నయ్య, రావాల్సిందే కదా. మీరందరూ ఇక్కడెందుకు కూర్చున్నారు? నీలాగా అందరూ చెల్లాకిగా ఉండరు కదా. ఏదో ఒక ఉపాయం ఆలోచించాల్సిందే కదా కన్నయ్యని కలవడానికి. ఇక ఇప్పుడు ఒకే ఆశ మిగిలి ఉంది. ఎప్పుడు అప్పుడు కన్నయ్య బయటకొస్తాడు, మేమందరం తనని కలుసుకోగలుగుతామని. నా అదృష్టాన్ని శపించాల్సిన అవసరం లేదు వదినా. నందుల భవనంలో ప్రవేశం లభించింది నిజం, కానీ నేను కన్నయ్యను కలవలేదు, తనతో సరిగ్గా మాట్లాడలేదు. కానీ నేను మళ్ళీ తన్ని కలవడానికి వెళ్తాను. మీ అందరితో పాటు ఇక్కడే కూర్చుంటాను. నందరాజు, ఎలా చెప్తాం? ఏ ముఖం పెట్టుకొని చెప్తాం? మనం మూర్ఖత్వంతో సరే చెప్పాల్సి వచ్చిందని చెప్పు. భాను, భజరంగి, ఏం జరిగింది? మీ అందరూ ఇంత విచారంగా ఎందుకున్నారు? ఏం జరిగింది?
మధురలో ఏదైనా గొడవ జరిగిందా? మీరేం ఆందోళన పడకండి. ఏం జరిగినా అందరం కలిసి సమస్య తీర్చుకుందాం. మీరందరూ అలసిపోయి ఉన్నారు, కాస్త విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. రండి రండి. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మా, నేను ఆడుకోవడానికి వెళ్ళనా? చెప్పమ్మా, నేను వెళ్ళనా? వద్దు కన్నయ్య, ఇప్పుడే కదా తుమ్మాను. అది శుభ సంకేతం కాదు. జరగాల్సింది జరిగిపోయిందమ్మా. ఇదిగోండి, జలం పుచ్చుకోండి, తీసుకోండి, తాగండి. భాను, అలసిపోయి ఉంటావు, ఈ జలం తీసుకో. బజరంగి, తీసుకో. అరే, శరీరం గురించి ఆలోచించుకోవాలి కదా. తీసుకో. మీరు మాకెందుకు జలం తాగిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఎంతగా పట్టించుకుంటున్నారు? మేము దేనికి యోగ్యులం కాదు నందరాజా, మేము దేనికి యోగ్యులం కాదు. అవును నందరాజా, మేము దీనికి యోగ్యులం కాదు, మేము దీనికి యోగ్యులం కాదు. అరే, మీరంతా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? మేం మీ మాట వినలేదు నందరాజా. మీరు చెప్పారు, వారించారు కూడా మమ్మల్ని. కానీ అధిక ధనలాభాలతో మీ మాటను పెడచెవన పెట్టి ఆ రాక్షసుడికి మాట ఇచ్చేశాం. ఇక మధుర వెళ్ళాక తెలిసింది, ఈ పథకం మొత్తం వేసింది ఆ వ్యాపారి. వాడేదంతా కంసుడు చెప్పడంతో చేశాడు. అమ్మా, నువ్వే కదా నేర్పించింది, పరిస్థితి ఏదైనా పరిష్కారం లేకుండా ఉండదని. ఆ పరిష్కారం ఆలోచిస్తేనే కదా లభించేది. మరి నేను వెళ్ళనా? సరే, ఇది చెప్పు. ఏదైనా జరగకూడదు జరిగితే మనల్ని ఎవరు రక్షిస్తారు? శ్రీమన్నారాయణుడు. అయితే ఆయన్ని 3 సార్లు ధ్యానించుకో. బాగుందమ్మా. నా రక్షణ కోసం నా పేరునే ధ్యానించమంటున్నావా? ఏం ఆలోచిస్తున్నావు? చెయ్యి. నారాయణ 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 నారాయణ. ఇక చాలు చాలు. ఇక నేను వెళ్ళనా? వెళ్ళు. అంటే ఇదేమీ మామూలు పన్నాగం కాదన్నమాట. ఇదంతా ముందుగా ఆలోచించిన పన్నాగం, మామూలు మనుషుల్ని ఇరికించడానికి. దీనికి అర్థం దీని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. కారణం సంగతి తెలీదు, కానీ మమ్మల్ని విడవడానికి ఒక ప్రస్తావన విధించాడు. షరత? ఎలాంటి షరతు భాను? చెప్పు భాను. విషయం చెప్పకపోతే నేను సహాయం ఎలా చేయగలను? చెప్పు, ఎలా చేయగలను? తనతో చేయాలని నిర్ణయించుకున్న నిశుల్క వ్యాపారాన్ని సమాప్తం చేయాలంటే మాకు విన్నపం చేయడానికి మీరు ఆయన దర్బారుకు, అది కూడా ఏంటి? అది కూడా కృష్ణయ్యను వెంట తీసుకొని. కన్నయ్య, ముందు నెయ్యి, ఇప్పుడు ఇది. ఏదో ఖచ్చితంగా జరుగుతోంది. మీరందరూ వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి. ఏం చేయాలో నేను ఆలోచిస్తాను.
అన్నగారు, వీళ్ళందరికీ చెప్పనైతే చెప్పాను, ఏం చేయాలో నేను చూసుకుంటానని. కానీ ఇప్పుడు ఏం చేయను. ఒక పక్క ప్రజలు, మరో పక్క నా కన్నయ్యని ఎలా తీసుకెళ్ళగలను? మూర్ఖుడైన కంసుడి దగ్గరికి. అలాంటి రాక్షసుడి దగ్గరికి మన కన్నయ్యని తీసుకెళ్లడం పక్కన పెట్టి కనీసం వాడి నీడలు కూడా కన్నయ్య మీద పడనివ్వం. కానీ మన దగ్గర అంతకు మించి వేరే మార్గమేం లేదు కదా. గోపికలు తమ బంగారు భవిష్యత్తు కోసం ఎన్ని కలలు కన్నారు. వాళ్ళకు అసలు నిజం తెలిసిందంటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఈరోజు బాను ధనం తీసుకుని మధుర నుంచి రాగానే తిన్నగా సంతకి వెళ్ళిపోతాను. యశోద కోసం ఖరీదైన కానుక కొంటాను. ఏం లాభం ఉండదు. నేను కూడా కన్నయ్య కోసం ఒక కానుక కొంటాను. ఈసారైతే దాన్ని వెన్నతో పాటు పెట్టేస్తాను. దానికోసమైనా కన్నయ్య పదే పదే మా ఇంటికి వస్తాడు కదా. 2 రోజుల నుంచి తను ఎవరింటికి రాలేదు. మళ్ళీ నీ ఇంటికి వస్తాడా ఏంటి? తనెప్పుడు ఏదో ఒక ప్రశ్న వేస్తూనే ఉంటాడు. ఈసారి వస్తే మన ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సిందే. వచ్చాడండి. ఇదేంటి? ఏం చేస్తున్నాడు తను? తను మనకందరికి ముఖాన్ని ఎందుకు చూపించడం లేదు? ఇదేంటి కన్నయ్య? ముందేమో వెన్న దొంగలిస్తావు, ఇప్పుడేమో సిగ్గుతో ముఖం చాటేస్తున్నావా? సిగ్గుపడాల్సింది వాళ్ళు, ఎవరైతే దొంగతనం చేశారో. నేనెందుకు సిగ్గుపడతాను? అయితే ఈ విషయం చెప్పు కన్నయ్య. మరి మా అందరి ముందు ముఖం ఎందుకు దాచుకుంటున్నా? ఎందుకంటే మీరందరూ నా నీడను కూడా చూడకూడదని. మీరందరూ ఏం చేస్తున్నారు? ధైర్యం ఉంటే మా కళ్ళలోకి చూసి మాట్లాడు. నేను యశోమతి అమ్మ కన్నయ్యను. అణువణువున ధైర్యం నిండి ఉంది నాలో. అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు? ముందే విషయం చెప్పు. ఈరోజు ఎవరింట్లో వెన్న దొంగిలించడానికి వెళ్తున్నావు? దొంగతనమా? అది నేను. అమాయకంగా నటించొద్దు. ఇవన్నీ యశోద గారి దగ్గర నడుస్తాయి, నా దగ్గర కాదు. ఈ విషయం చెప్పు కన్నయ్య. ఈ మధ్య వెన్న తినాలనిపించడం లేదా? లేదా పట్టుబడతానేమోనని భయపడుతున్నావా? లేగదూడలకు వాటి అధికారం ఇప్పించడం తప్పెలా అవుతుంది చెప్పండి? పాల మీద అధికారం ముందు పిల్లలకే ఉంటుంది కదా. అందుకని భయపడేది కేవలం ఎవరైతే తప్పు చేశారో వారే. యశోద వదిన, ఇప్పుడెందుకు భయపడ్డావు? నేనెక్కడ భయపడ్డాను? నేను వెళ్ళిపోతున్నానంతే. సరే సరే, ఒప్పుకుంటావు నువ్వు భయపడ్డం లేదని. ఇప్పుడు ఈ సంగతి చెప్పు, మా ఇంటికి ఎందుకు రావడం లేదు? మేము యశోదవదనకి నీ విషయం చెప్పామని కోపంగా ఉన్నావా? నేను కుండను పైన వేలాడదీస్తున్నానని నువ్వు రావడం లేదా? నేను చేసిన వెన్న నీకు నచ్చలేదా? ఎవరింట్లో అయినా వెన్న ఎక్కడ మిగిలింది అసలు నేను రావడానికి? ఉన్నదంతా ఆ వ్యాపారికి ఇచ్చేశారు కదా. తప్పు చేసినప్పుడు అనుభవించాల్సిందే కదా. బాగుంది కృష్ణ. దొంగిలించేదేమో నువ్వు, తప్పేమో మాపైన. లేదు లేదు, ఇప్పుడు బాధపడ్డా విచారపడ్డా లాభం ఏమీ లేదు. మేమెక్కడ బాధపడ్డా విచారించడం కూడా లేదు. తప్పు చేశామని తెలుసుకున్నాక దాన్ని ఒప్పుకొని పాఠం నేర్చుకోవాలి. బాగుంది కన్నయ్య.
దొంగతనం ఒక పక్క మరో పక్క జ్ఞానబోధ చేస్తున్నావా? నేను కేవలం మా అమ్మ నేర్పించిందే మీకు చెప్తున్నాను చిన్నమ్మ. ఇంకా ఏమీ నేర్పించింది మీ అమ్మ? ఇదే పరిస్థితి ఎలాంటిదైనా విచారించడం దానికి పరిష్కారం కాదు, ఆలోచిస్తేనే పరిష్కారం లభిస్తుంది. అరే ఈ వెన్న దొంగ మనకే ఉపదేశాలు ఇస్తున్నాడు. అటు చూడండి. వీళ్ళందరూ ఇంత విచారంగా ఎందుకున్నారు? ఈ విషయం గోపికలకు తెలిసిందంటే యశోదకి తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇవాళ కఠినమైన నిర్ణయం నేను తీసుకోవాలన్నగారు. ఇవాళ నిర్ధారించుకోవాలి ఆ కంసుడి గురించి ఏమేమి చెప్పాలో యశోదకి అన్నది, అది ఎలా చెప్పాలన్నది. ఇంకా ఇది కూడా ఆలోచించుకోవాలి, నేనేం చెయ్యాలన్న విషయం. తండ్రినైనందుకు నా బాధ్యతగా కన్నయ్యను కాపాడుకోవాలా, లేదా రాజుగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలా, మన ప్రజల కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వాలా? నారాయణుడికే తెలియాలి. ఈ దువిధను ఎలా దాటాలి అన్నది ఇక ఆయనే నిర్ణయిస్తారు అన్నగారు.